అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. కాకపోతే ఈ వీడియోలు కనిపిస్తున్నాయి, సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి, అది కరెక్ట్ కాదా? బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆస్తే సోషల్ మీడియా, ఏమీ లేదు వాళ్ళకు ఉంది ఓన్లీ సోషల్ మీడియా. ట్విట్టర్ మీద కేటీఆర్, హరీష్ రావు ఈ రాతలు, ఏది ఉత్తరాలు, కాకి ఉత్తరాలు రాసినట్టు రాసుడు, ప్రజల్ని తప్పుదో పట్టిస్తారు. మీరు ఒకటే చెప్పండి, కేసీఆర్ అనే వ్యక్తి 23 ఎన్నికల తర్వాత, 24 ఎన్నికల తర్వాత, 26 ఎన్నికలే సింబల్. మధ్యన జరిగినటువంటి జూబ్లీల్స్ ఎన్నికలు కానీ, మధ్యన కంటోన్మెంట్ కానీ, గ్రామ పంచాయతీ కానీ మనం వర్డిక్ట్ కింద తీసుకోవద్దు, మ్యాండేట్ కింద తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు అంటే సింబల్ ఉండదు గ్రామ పంచాయతీలో. ఆ రెండు బై ఎలక్షన్లు కన్సిస్టెంట్ టు దిస్ వన్ సింగిల్ అసెంబ్లీ. స్టేట్ మ్యాండేట్ ఏంది చెప్పండి ఇప్పుడు? ఇది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయి చూడండి. మేము 23 ఎన్నికల్లో 2% మార్జిన్ తోటి గెలిచినాం, ఓన్లీ 2%. ఇప్పుడు 27% తోటి గెలిచినాం. మ్యాండేట్ పెరిగింది. కేసీఆర్ ఏమంటుండు, ఫామ్ హౌస్లో కూర్చొని ఓ రోజు బయటకు వచ్చి ఏమన్నాడు, తెలంగాణ ప్రజలు విపరీతంగా బాధపడుతురట, ఎంత తప్పు చేసినాం బాపు కోటే కానీ అని. నిన్న నేను సామెత చెప్పిన, కృష్ణశాస్త్రి ఒక కవి, కృష్ణశాస్త్రి ప్రజాకవి, అంటే కృష్ణశాస్త్రి సోకాల్డ్ ఈ హిమ్సెల్ఫ్ పోర్ట్రేడ్ యాజ్ ప్రజా సమస్యల మీద కవిని అని. కానీ ఆయన కవి ప్రజా సమస్యల మీద, ఆయన సమస్యల మీద ప్రజల సమస్యలు అనుకొని అవే కవిత్వాన్ని రాసి ప్రజలు ఇట్లా ఫీల్ అవుతారు అని చెప్పినటువంటి వ్యక్తి కృష్ణశాస్త్రి. కృష్ణశాస్త్రి సొంత సమస్యలను ప్రజా సమస్యలు అనుకోండు, ఈయన ఫీల్ అయ్యేదల్లా ప్రజలు ఫీల్ అవుతారు అనుకోడు. ఇంకో కవి ఉన్నాడు శ్రీశ్రీ, వాస్తవంగా ప్రజల్లో ఉన్న ఇబ్బందులను తీసుకొచ్చి కవిత్వాన్ని రాసి చైతన్యవంతుల్ని చేసిండు. ఈయన కృష్ణశాస్త్రి లాంటోడు. ఈయన ఫామ్ హౌస్లో ఈయన ఫీల్ అయ్యేది ప్రజలు కూడా అట్లా ఫీల్ అవుతారు అని ఈయన ఇమాజినేషన్ అది. ప్రజలు పాపం అన్నం తింటురో లేదో నాకు ఓటేయక, ప్రజలు 3 పూటలు బతుకుతారు, ప్రజలు బట్టలు కట్టుకుంటురో లేదో, ప్రజల పిల్లలు చదువుకుంటురో లేదో, రాష్ట్రం ఎటుపోతుంది, ఎందుకంటే బయటకు వస్తలేడు కదా, అంతర్మదనం పడుతుండు ఎట్టోడిపోయినా అని తెలియక. ఆ ఫ్యాన్ చూసుకుంటా వంటుండు రోజు, దాంట్లోనే అన్ని చక్రాలు తిరుగుతున్నాయి ఆయనకు. జనం ఏమనుకుంటారు, అదేమనుకుంటారు అని చెప్పి బయటకు వచ్చి జనమంతా బాధపడుతున్నట్టు. ఆయన జనాన్ని కలిసింది లేదు, అసెంబ్లీకి వచ్చింది లేదు, జనం మధ్యన పోయింది లేదు, జన సమస్యలు తెలుసుకుంది లేదు, ఎవడు ఎట్లా బతుకుతో చూసింది లేదు. యాక్చువల్గా ఆయనంతలో ఆయన జైలు నిర్బంధం చేసుకుంటు, ఓటమి తర్వాత శిక్షించుకుంటు, నా 10 ఏళ్ళ అధికారంలో నేను ఏమేమి చేసినా రివీల్ చేసుకొని కుంగిపోతున్నాను. బ్రహ్మాండంగా నన్ను అసలు ముఖ్యమంత్రి చేసిరు కదా, మంత్రి పదవి అని చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వచ్చి ఏదో మాయమాటలు చెప్తే నాకు ముఖ్యమంత్రి పొజిషన్ ఇచ్చిర్రు, చక్కగా చేసుకుంటూ అయిపోయేది. ఈ పోరాగాలను అమెరికాలో ఉంచితేనే అయిపోయేది. ఈ అవలాగాలను తెచ్చుకున్నా ఏమన్నా మొత్తమే నా రాజకీయంగానే దెబ్బతీసిరు వీళ్ళు చేసిన దోపిడికి. యాక్చువల్ కేసీఆర్ కంపేర్ టు కేటీఆర్, హరీష్ రావు, వాళ్ళ కుటుంబ సభ్యుల సంతోష్ రావు, వీళ్ళందరూ, కవిత, వీళ్ళందరికంటే కేసీఆర్ ఈజ్ ఫార్ బెటర్ లీడర్. అవునా? ఎందుకట్లా అంటే కరప్షన్ అంత ఎత్తున చేయాలనుకుంటారు, రాజకీయాల కోసం కరప్షన్ చేయాలనుకుంటారు, కానీ వీళ్ళు మొత్తం దాచుకుందామన్న ఆలోచనలు వీళ్ళు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు మన జనరేషన్ల లీడర్. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, అంతకుముందు ఉన్న లీడర్లకైతే అసలే లేదు. ఎన్టీ రామారావు, మేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అసలు వాళ్ళే తలుచుకుంటే ఈ భూములు ఏముందండి, ఈ కోకాపేట ఏంది, ఈ హైటెక్ సిటీ ఏంది, మొత్తం ఆర్డీఓలను ఎంఆర్ఓలను పిలిచి మొత్తం రాయించుకుందరు కదా, రే గెట్లు కట్టుర్రా పోయాను. అప్పుడు ఆ రోజుల్లో ఏముండే, ఎవరికి చదవచ్చు, ఎవరికి తెలుసు రెవెన్యూ అంటే. బట్ రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ మొత్తం తెలుసు అనేదే కదా. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ మొత్తం ఎందుకు తెలుసు అంటే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఆయన చేసుకున్న చిన్న సన్నగా హైదరాబాద్ వచ్చి, వనపర్తి నుంచి హైదరాబాద్ వచ్చి చిన్న స్థాయిగా జూబ్లీస్లో ఒక మెంబర్ అయ్యి ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినప్పుడు ఏం వ్యాపారం చేస్తారు, రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేసిండు ఆయన. రేవంత్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రపంచంలో అన్ని వెరైటీస్ చూసి వచ్చిండు, దొంగలు లంగలు అందరితో ట్రావెల్ చేసుకుంటూ వచ్చి చూసిండు. కాబట్టి ఆయన గవర్నెన్స్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈజీ గుర్తుపట్టగలుగుతుండు, ఎక్కడి నుంచి ఎవరు వస్తుండ్రు, ఏం చేయగలుగుతుండ్రు. ఎందుకు అంత ఫాస్ట్గా ఇంత లార్జెస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఇన్ ద వరల్డ్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ. 543 స్థానాలల్లో
పోస్ట్ ఇండిపెండెన్స్లో ఫైట్ చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలా 2017లో వచ్చిన తర్వాత 2023 కల్లా ముఖ్యమంత్రి కాగలిగిందంటే ఫోకస్డ్ కదా. ఈ అండర్స్టాండ్స్ పాలిటిక్స్ ఫార్ బెటర్ దెన్ ఎనీ అదర్ లీడర్. ఏమంటారు మీరు, కింది స్థాయి నుంచి ఇప్పుడు లెగసీ ప్రకారం వచ్చే లీడర్కి ఏమైందంటే ఆల్రెడీ అంతా ఎస్టాబ్లిష్ అయినాక వచ్చి గద్దె మీద కూర్చుంటారు. గ్రౌండ్ ప్రిపేర్ అయి ఉంటుంది మొత్తం. కేటీఆర్ అనేటోడికి ఏం సంబంధం చెప్పండి సిరిసిల్లతోటి? ఎప్పుడన్నా సిరిసిల్లలో జెండా కట్టిండా? ఎప్పుడన్నా సిరిసిల్ల ఉద్యమంలో ఉండా? మహేందర్ రెడ్డి సిరిసిల్లాల కేసీఆర్కి కుడి భుజం లెక్క ఉండి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. డైరెక్ట్ అమెరికా నుంచి ఊడిపడి రాత్రి వచ్చి ఆయన బీఫామ్ కూడా బిక్కొని నిలబడ్డాడు. ఏం ఆట బీఫామ్ రానికి ఎన్ని కష్టాలు ఉంటాయి. ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా 2004లో బీఫామ్ అడిగిండు. ఎక్కడి నుంచి? కల్వకుర్తి నుంచి. ఎందుకు లేదు? అదే కేసీఆర్ని అడిగిండు. అప్పుడు అలయన్స్ ఉండే, కాంగ్రెస్ అలయన్స్. జయపాల్ రెడ్డి ఒప్పుకోలే అప్పుడు, కల్వకుర్తి సీట్ ఇచ్చేదే లేదని. ఆయనకు తెలుసు ఒక బీఫామ్ రావాలంటే ఎంత కష్టంగా ఉంటుందో, ఎన్ని అడ్డంకులు ఉంటాయో సామాన్యునికి. సో రాజకీయాల ఎక్స్పీరియన్స్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఒక బీఫామ్ మీ ఇంటికి వచ్చుడు వేరు, ఒక బీఫామ్ కోసం మీరు 100 మంది దగ్గర పోయి బతలాడుకొని 1000 మంది కార్యకర్తలను మనల్ని బొందికి బీఫామ్ తెచ్చుకోవడం అనేది డిఫరెన్స్ ఉంటుంది.